Hello guys, welcome back to my YouTube channel. Welcome back to another vlog, you guys. సో ఈ రోజు అయితే మనం బయటికి వెళ్తున్నాం. మీరు ఆల్రెడీ thumbnail చూసారు కదా. సో మనం అయితే జూ పార్క్ వెళ్తున్నాము. నేను ఇంకొక నా పీజీ ఫ్రెండ్స్ తోటి వెళ్తున్నా అనమాట. సో ఇంట్రో ఏం పెద్దగా ఇవ్వట్లేదు, జస్ట్ ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలి. నేను ఆల్రెడీ వాళ్ళందరూ కిందకి వెళ్ళిపోయారు. నేను ఇంట్రో ఇద్దామని చెప్పేసి ఇక్కడ ఉన్నాను. సో టాపిక్ అయితే అది మనం ఈరోజు జూ పార్క్ వెళ్తున్నాము. సో లేట్ అయితే చేయొద్దు, ఇంకా మనం బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ స్టార్ట్ దిస్ బ్లాగ్. గైస్, మేమైతే బస్సులో వెళ్తున్నాం. 2 buses మారాలి, చాలా దూరం ఇక్కడి నుంచి. 3 buses అంటే ఏమో నాకు తెలియదు, నేనేం చూడట్లేదు, మా వాళ్ళు చూస్తున్నారు. వీఆర్ గోయింగ్ టు జూ. ఎండ్ ఉంది మంచిగా. నేనైతే రెడీ అయిపోయా. మైక్ లేదు గైస్, మీ అందరికీ డిస్టర్బెన్స్ వస్తుందేమో. మ్యాక్సిమం మాట్లాడకుండా ఉండడానికి ట్రై చేస్తా, ఎక్కువ వాయిస్ ఓవర్ ఇస్తాయి వీడియో అంతా. సో మైక్ నేను ఇంట్లో మర్చిపోయా. సో యా, ఇప్పుడైతే బస్ ఎక్కేద్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి మన డీటెయిల్స్ నేను మీకు చెప్తూ ఉంటాను. సో స్టే ట్యూన్. బస్ ఎక్కాము గైస్, బస్ ఎక్కాము. సో ఇక్కడి నుంచి మీకా లేఅవుట్ వెళ్ళాలి. సో 40 minutes. మీకో లేఅవుట్ వెళ్ళాలి. 40 minutes పడుతుంది. సో అక్కడి నుంచి ఇంకొక బస్ అనమాట. సో అట్లా 2 buses మారాలి. నేనైతే లిటరలీ ఈ వ్లాగ్ తీసిన ఆల్మోస్ట్ 1 month తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఈ టైంలో నేను చాలా సిక్ కూడా ఉన్నాను, అందుకనే వాయిస్ ఇట్లా ఉంది. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఫర్ దిస్ వీడియో. సో మేమైతే మా ప్లేస్ నుంచి ఒక్క బస్ తీసుకొని మీకో లేఅవుట్ వెళ్ళిపోయాం. అక్కడి నుంచి 800 meters నడవాలని ఉంటుంది. బట్ మాకు బస్ దొరికింది. అక్కడి నుంచి బస్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ నడిచాము. సో అక్కడి నుంచి మేము బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్కి తీసుకున్నాము. యాక్చువల్లీ 2 buses ఉంటాయి, అంటే 2 types of buses ఉంటాయి. ఒకటి నేషనల్ పార్క్ లోపలికి తీసుకుపోతుంది, అండ్ ఇంకొకటి సర్కిల్ ఉంటుంది. ఇక్కడ ఈ ప్లేస్ చూపిస్తున్నా కదా, ఇక్కడ వరకు బస్సెస్ ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడ వరకు తీసుకోకండి, ఇక్కడ నుంచి మీరు నడవాల్సి వస్తుంది లేదా ఆటో తీసుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా డైరెక్ట్గా మీకు బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్కి తీసేసుకున్నారు అనుకోండి, ఇలా ఉంటుంది మనకి. జస్ట్ మనం బయటికి వచ్చి లెఫ్ట్ తీసుకుంటే మనకి పార్క్ అయితే వచ్చేస్తుంది. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను క్లియర్గా. ఇలా మనం బయటకు వచ్చి జస్ట్ లెఫ్ట్ తీసుకుంటే చాలు, మనకైతే పార్క్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో బస్సులో ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారు అంటే మాత్రం ఇలా ప్లాన్ చేసుకోండి. యాక్చువల్లీ మీరు గూగుల్ మ్యాప్స్లో సర్చ్ చేసినా సరే మీకు ఈజీగా దొరికేస్తుంది. బట్ నా వీడియో ఎవరైనా చూస్తుంటే మీకు ఇంకా అర్థమవుతుంది అని చెప్పేసి నేనైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. సో మేమైతే ఫైనల్లీ బన్నేర్ఘట్ట బయాలజికల్ పార్క్ అయితే వచ్చేసాము. మేము వెళ్ళింది సాటర్డే. చాలా రష్ ఉంది, చాలా నార్మల్గానే వీఆర్ అవేర్, అంటే ఓకే రష్ ఉంటుంది అనుకున్నాము. బట్ ఇంత రష్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా రష్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇది ప్లాస్టిక్ ఫ్రీ జోన్. మనం అసలు ఫుడ్ అవన్నీ ఏవి ప్లాస్టిక్ లోపల, నాట్ ఈవెన్ వాటర్ బాటిల్ గైజ్. వాటర్ బాటిల్ కూడా మనం అస్సలు ప్లాస్టిక్ లోపల పట్టుకపోకూడదు. ఇక్కడ బయట అంతా గ్లాస్ బాటిల్స్ వాళ్ళు సెల్ చేస్తూ ఉంటారు, అది తీసుకొని మీరు పట్టుకొని వెళ్ళొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఫుడ్ కూడా వాళ్ళు ఇట్లా పేపర్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి అందులో పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. అంటే ఇప్పుడు చిప్స్ అవన్నీ మనకి లేస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి కూడా వాళ్ళు పట్టుకొని వెళ్ళనివ్వరు. సో వీళ్ళ దగ్గరే కవర్ ఉంటుంది, ఆ పేపర్ బ్యాగ్ లాంటిది ఉంటుంది, అది మళ్ళీ ఎక్స్ట్రా 2 rupees చార్జ్ చేస్తారు. సో అవి తీసుకొని మీరు వెళ్ళొచ్చు, అంటే పిల్లలు ఎవరికైనా కావాలి అట్లా ఉంటే. లేదంటే మీరు ఇక్కడ బయటనే తినేయచ్చు. సో పార్క్కి ముందే మనకి ఇట్లా చాలా ఫుడ్ స్టాల్స్ అయితే మనకు కనిపిస్తాయి మనం ఎంటర్ అవ్వగానే. సో అలా ఇవన్నీ దాటుకొని వెళ్ళిన తర్వాత మనకి టికెట్ కౌంటర్ అయినా, లేకపోతే పార్క్లోకి ఎంట్రీ అయినా, లేదా మనం బ్యాగ్స్ ఏమైనా పెట్టుకోవాలన్నా సరే ఇదంతా దాటిన తర్వాతే మనకు అనిపిస్తుంది. చాలా పొడవు ఉంటుంది, ఇక్కడంతా లైన్గా ఫుడ్ స్టాల్సే అనమాట. సో ఇటంతా ఫుడ్ ఉంటుంది మనకి. మేమైతే అప్పుడేం తినలేదు. మేము ఫస్ట్ అయితే లోపలికి వెళ్దామన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉండే. మేము స్టార్ట్ అయింది కూడా మార్నింగే స్టార్ట్ అయ్యాము. మేము ఇక్కడికి వచ్చేసేసరికి కూడా 10-10:30 ఆ టైం అయినట్టుంది. నాకంత గుర్తులేదు టైమింగ్స్ అవన్నీ, బికాస్ నేను వెంటనే ఎడిట్ చేసేసి ఉండుంటే మేబీ అన్నీ గుర్తుండేవేమో.
నాకు చాలా టైం పట్టింది. అండ్ ఇప్పుడు కూడా అసలు నేను ఎడిట్ చేసేసుకొని ఉంచుకున్నా కానీ వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నా. ఆల్మోస్ట్ 10 days నుంచి సిక్కున్నాను నేను. ఇంకా ఇప్పటికీ అయితే లేదు, నా గొంతు సెట్ అవ్వట్లేదు అని అర్థమై సరేలే ఇచ్చేద్దామని చెప్పి ఇంకా ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఇది నేను లైక్ మీరు ఏదైనా స్టోరేజ్ పెట్టుకోవచ్చు, బ్యాగ్స్ కౌంటర్ లైక్ క్లాక్ రూమ్ అవన్నీ ఇక్కడ ఉంటుంది. దీనికంటే ఇంకా మనం కొంచెం అటు వెళ్తే అటు మనకి టికెట్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో మీరు క్లాక్ రూమ్ యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి టికెట్ కౌంటర్ గైస్. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. నేను తర్వాత వీడియోలో మీకు చెప్తూ ఉంటాను. ఫస్ట్ అయితే టికెట్స్ తీసేసుకుందామని చెప్పి తీసుకుంటున్నాం. అండ్ నేను మీకు గ్లాస్ వాటర్ బాటిల్ అని చెప్పినా కదా, అది ఇదే అనమాట తీసుకున్నాం. బికాజ్ ఎండ చాలా ఎక్కువ ఉంది కదా, పక్కా వాటర్ అయితే యూజ్ ఉంటుంది అనుకుంటున్నాం. ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తున్నవన్నీ మనకి ఆప్షన్స్ అండ్ ప్యాకేజెస్ అవన్నీ. అండ్ మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. అండ్ లేదు అట్లా కాదు అనుకుంటే మీరు సెల్ఫ్గా టికెట్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా లైక్ సెల్ఫ్ కౌంటర్ లాగా అది కూడా అవైలబుల్ ఉంది. గైస్ మీకు వినిపిస్తుందని అనుకుంటున్నాను. సో టికెట్స్ అయితే తీసేసుకున్నాము. సో ఏమైందంటే మేము ఏం తీసుకున్నాము, జూ ప్లస్ సఫారీ, అంటే జూ ఎంట్రీకి 100 రూపీస్ ఛార్జ్ అండ్ సఫారీ లైక్ ఇది కాంబో ఉందన్నమాట. సో కాంబో ఉంటే కాంబో మేము తీసుకున్నాము. పర్ పర్సన్ 400, వీక్ డేస్లో వస్తే 350 అడల్ట్స్కి. సో అక్కడ పైన డిస్ప్లే అవన్నీ ఉంటాయి. అండ్ దాంతోపాటు బటర్ఫ్లై పార్క్ అండ్ బోట్ రైడింగ్ అని చెప్పేసి ఇంకొక 2 ఉన్నాయి. అవి లోపల తీసుకోవాలి అంట. సో ప్రస్తుతానికి సఫారీకి 30 minutes వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంది. బట్ ఇప్పుడు మేము టికెట్ అయితే తీసుకున్నాము. ఈవినింగ్ 4:30కి లాస్ట్ బస్ ఉంటుంది. సో దాని లోపల మేము ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సో చూస్తాము అసలు లైక్ ఎట్లా వెళ్ళాలి ఏంటి, లోపలికి వెళ్ళి దాన్ని డిసైడ్ చేస్తాం. ఫస్ట్ సఫారీకి వెళ్ళాలా, ఫస్ట్ జూ తిరిగేయాలా అనేసి. సో వెయిట్ చేసైనా సరే ఫస్ట్ జూకి వెళ్ళిపోవడం బెటర్. బికాజ్ ఇంకా లేట్ అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారు. సో నేనైతే వెళ్ళిపోతున్నా లోపలికి, మీతో తర్వాత మాట్లాడతాను. సో ఇదైతే ప్రస్తుతానికి అప్డేట్ అనమాట. సో యా చలో. సో స్టార్టింగ్ చెకింగ్ అయితే చాలా స్ట్రిక్ట్ ఉంటుంది గైస్, అస్సలు లోపలికి పట్టుకొని వెళ్ళరు. అండ్ వీళ్ళు ఇంత మంచి ఇనిషియేట్ చేసినప్పుడు మనం కూడా పట్టుకొని వెళ్ళకుండా ఉండడమే చాలా మంచిది. సో మీరు ఇంటి నుంచి ఏమైనా ఇట్లా ఫుడ్ ఏమైనా ఇలాంటి కవర్స్లో పట్టుకొని వద్దామనుకున్నా, లేకపోతే చిప్స్ అవన్నీ క్యారీ చేసుకుందాం అనుకున్నా సరే మీరు ఏం తీసుకొని రాకండి. మీరు అంతా కావాలి అనుకుంటే లైక్ పేపర్ బ్యాగ్స్లో వాటిలో పెట్టుకొని రండి ఇంట్లో నుంచి. సో బాక్సెస్ అండ్ ఫుడ్ అదంతా మీరు ప్లాస్టిక్ దాంట్లో ఏది కవర్ చేసుకొని మీరు రాకండి, అదొక్కటే. ప్లాస్టిక్ ఈజ్ నాట్ అట్ ఆల్ అలౌడ్. అండ్ మాకు టికెట్స్ దగ్గర చెప్పారు 30 minutes అయితే పడుతుంది సఫారీకి అని చెప్పి. బట్ అయినా మేము సఫారీయే ఫస్ట్ వెళ్ళిపోదాం అనుకున్నాం. దాని తర్వాత మెల్లగా జూ అంతా తిరిగి చూడొచ్చు అనుకున్నాం. లోపలికి వస్తే చూసారు కదా, ఇదంతా సఫారీకి లైన్. మళ్ళీ ఇదే కాదు, లోపలికి వెళ్ళి మళ్ళీ ఇంకా అక్కడ కూడా కాసేపు మనం వెయిట్ చేయాలి. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇదంతా మనకి లైన్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ మీకు చూపించినా కదా లైక్ కొన్ని వెహికల్స్ ఉన్నాయి. అవి ఇంకా జూ మొత్తం తిరగడానికి వాళ్ళు అరేంజ్ చేస్తారు ఎవ్రీ జూ పార్క్లో ఉన్నట్టే. సో అవన్నమాట. నేనైతే ఆల్మోస్ట్ 45 minutes to 1 hour పడుతుందని అనిపించింది, అంత రష్ ఉంది. ఈ లోపల పక్కన జీబ్రా అవి కనిపిస్తే నేను అక్కడికి వెళ్ళి వీడియోస్ తీసుకుంటున్నా. మా వాళ్ళ లైన్లో ఉంటే నేను అక్కడికి వెళ్ళి వీడియోస్ అవన్నీ క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. బికాజ్ లైన్ దాటేసి వచ్చేసాం అనుకోండి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతాం. సో ఒకరిని అక్కడ పెట్టేసేసి మనం వెళ్తే అది మనకు కొంచెం ఈజీగా ఉంటుంది అన్నట్టు. సో నేను మీకు ముందు చెప్పేసాను లోపల లైన్ ఉంటుంది అనేసి, మీకు ముందే తెలుసు. బట్ నాకు అట్లా తెలియదు కదా. ఓకే ఇదే లైన్ వెళ్ళే లోపలికి ఇంకా వెళ్ళగానే మనం మంచిగా వెళ్ళిపోతాం సఫారీకి అనుకునేసరికి ఇక్కడ ఇంకా లైన్స్ ఉన్నాయి. నేను అదే షాక్ అవుతున్నా, అరే ఇక్కడ కూడా లైన్స్ ఉన్నాయి చూడు ఇంత అని చెప్పేసి. సో ఇక్కడ కూడా చాలా వెయిటింగ్ టైమే పట్టింది. అండ్ లోపల ఎక్కడికక్కడ వాటర్ అవన్నీ కూడా ఉన్నాయి. అదే ఇక్కడ నేను చెప్తున్నాను అనమాట వీడియోలో. నేను మైక్ ఇంట్లో వదిలేసాను గాయస్, సో అందుకని నాకు చాలా కష్టం అవుతుంది. రూమ్లో అంటే తలుపులు అన్నీ లాక్ వేసుకొని ఫ్యాన్ అవన్నీ ఆఫ్ చేసుకొని చెప్తున్నాను వాయిస్ ఓవర్. బట్ బయట అంతా ఒకవైపు, ఏసీది ఇంకొక వైపు ఉంది. ఏసీది అంత అంటే ఇప్పుడు నాన్ ఏసీయే మొత్తం అంతా గ్రిల్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా ఏసీ అంటే ఏం ఎంజాయ్ చేస్తాం చెప్పండి. నాట్ అబౌట్ మనీ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఎంజాయ్ చేయాలి కదా అన్నది పాయింట్. జీప్ అవన్నీ కూడా తీసుకోవచ్చు, బట్ అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి గైస్. సో అవన్నీ అంత ఎందుకులే అని చెప్పి మేము ఇంకా తీసుకోలేదు. సో ఫైనల్లీ ఆఫ్టర్ 1 hour 10 minutes మేము సఫారీ రైడ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో ఇలా ఉంటుంది బస్ అదంతా.
అండ్ ఈ బస్లో కూడా మీరు 2 మెంబర్స్ వస్తే మీకు 1 పర్సన్కి విండో సీట్ దొరుకుతుంది. అంటే ఇద్దరు వెళ్ళి విండో సీట్లో కూర్చుంటాము అంటే కుదరదు. ఇద్దరు వస్తే ఒక్కరికే ఉంటుంది, ముగ్గురు వచ్చినా సరే ఒక్కరికే ఉంటుంది. 5 మెంబర్స్ వస్తే 2 మెంబర్స్కి విండో సీట్ ఇస్తారు. సో అలా అనమాట. బికాజ్ మిగతా ఫ్యామిలీస్కి మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ రావాలి ఆ గ్రూప్లో అన్నట్టు. సో మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. సో మా సఫారీ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో స్టార్టింగ్ మనకు అన్ని డీర్స్ అవన్నీ కనిపిస్తాయి కదా. సో ఇక్కడ కూడా అంతే అనమాట, అన్ని డీర్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. మరి మీకు కనిపిస్తున్నదో లేదు తెలుసా గైస్. లైక్ నేను కూర్చున్న సైడ్ అయితే చాలా యానిమల్స్ రాలేదు, వేరే సైడ్ వచ్చినాయి. నా ఫ్రెండ్ అప్పటికీ చెప్పింది అటువైపు కూర్చుందామని. నేనే లేదు ఇటువైపే కూర్చుందామని చెప్పాను. ఇటువైపు ఇదిగో ఈ పాండ్స్ ఇవి తప్పితే అసలు ఏం రాలేదు, చాలా తక్కువ వచ్చినాయి అనమాట. సో మీరు అది ముందు వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఈ క్యూట్ ఎలిఫెంట్స్ ఎంత క్యూట్ ఉంది చూడండి. మధ్యలో ఒకటి చిన్నది బుజ్జిది. అండ్ అవి చాలా లైక్ చాలా క్యూట్గా అనిపించాయి. మంచిగా పాండ్లో ఇట్లా ఫ్రెష్ అవుతున్నాయి, చిల్ అవుతున్నాయి, ఆడుకుంటున్నాయి. ఇవన్నీ నాకు చాలా క్యూట్ అనిపించింది. ఎలిఫెంట్స్ చాలా క్యూట్ ఉంటాయి కదా. నాకు పర్సనలీ ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టం. ఎలిఫెంట్స్ అన్నా లేకపోతే పాండాస్ అన్నా ఇవన్నీ నాకు చాలా ఇష్టం. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో నేను జూమ్ చేసిన ఒక ఎలిఫెంట్ ఇక్కడ మంచిగా ఆ పాండ్లో చిల్ అవుతూ ఉందన్నమాట అక్కడ. సో ఇక్కడ మిగతా ఎలిఫెంట్స్ కూడా చాలా ఉన్నాయి. మధ్యలో చిన్న బేబీ ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి వాటికి మధ్యలో. అవి కూడా భలే క్యూట్గా అనిపించింది. ఇవన్నీ ఒక దగ్గర ఉంటే ఇంకా తర్వాత ఇంకొక ఎలిఫెంట్ పక్కన ఉంది. అది నాకు ఎవరితో పని లేదు. సో ఇంకా నుంచి అటు వచ్చే యానిమల్సే ఎక్కువ గైస్. నా వైపు ఇంకా చాలా తక్కువ అయిపోయాయి, అసలు ఏం లేవు. అన్ని మెజారిటీ నేను లెఫ్ట్ సైడ్ కూర్చుంటే అన్ని రైట్ సైడే వచ్చాయన్నమాట. ఇంకా సరే మీకోసం వీడియో క్యాప్చర్ చేయాలి అని చెప్పి అన్నీ కొన్ని చేస్తూనే ఉన్నాను. అండ్ పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. మన తెలుగు వాళ్ళు అయితే రచ్చ చేస్తున్నారు. ఫస్ట్ ఒక అబ్బాయి, చిన్న క్యూట్ అబ్బాయి అనమాట, ఈ స్టోరీ చెప్పాలి. అసలు అరుస్తూనే ఉన్నాడు. అంటే పులి, సింహం ఇవన్నీ వస్తాయి కదా, వాటి దగ్గర అయితే అసలు అరుస్తూనే ఉన్నాడు. అసలు దీని దగ్గర అయితే ఎట్లా అరిచిండో అది చూడాలి వీడి వైపు అని చెప్పేసి భలే అసలు ఎంత గట్టిగా అరిచిండో. వామో ఏంది ఇట్లా అరుస్తున్నాడు అని అనుకున్నాను నేను. వాళ్ళ డాడీని అయితే కొడుతున్నాడు, అరుస్తున్నాడు వాళ్ళ డాడీ మీద. అవన్నీ వీడియో తీయకూడదు కదా, లైక్ వేరే వాళ్ళ ప్రైవసీ అన్నట్టు నేను అవి ఏం క్యాప్చర్ చేయలేదు. కానీ నాకైతే భలే క్యూట్ అనిపించే. పిల్లలతో వస్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు. అట్లానే కాదు, ఇట్లా జూ పార్క్ ఎవరైతే ఇష్టం ఉన్న వాళ్ళతో వస్తే మాత్రం జూ పార్క్ అనేది చాలా ఎంజాయ్ చేస్తారు. నాకు పర్సనల్లీ జూ పార్క్ అదంతా ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం. అండ్ ఇవన్నీ మాట్లాడుతూనే మనకి పులి, సింహం అవన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. అన్నీ చూసారు కదా, అన్నీ రైట్ సైడే వచ్చినాయి, మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాయి. సఫారీ ఇంకా అయిపోయిన తర్వాత మేము బటర్ఫ్లై పార్క్కి వెళ్దాం అనుకున్నాము. మేము దిగింది కూడా అక్కడే దిగిపోయాం అనమాట. ఇది మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ లైక్ ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ తర్వాత 3 PM వరకు బెస్ట్ టైం మీరు ఇది విజిట్ చేయడానికి అని ఉంది. సో ఇంక మేమైతే టికెట్ తీసుకొని వెళ్ళిపోయాం. అప్పుడు 2:10 అట్లా అయినట్టుంది. ఇంకా మేము లోపలికి వెళ్ళామన్నమాట. బటర్ఫ్లై పార్క్ అదంతా చూద్దాము అని చెప్పేసి. వీకెండ్ అవ్వడం వల్ల, మెయిన్గా సాటర్డే అవ్వడం వల్ల చాలామంది ఉన్నారు. లైక్ ఎక్కడైనా సరే ఫుల్ టు రష్ ఉంటుంది. మేము యాక్చువల్లీ వండర్లాకి వెళ్దామని ప్లాన్ ఉండే, బట్ అది చాలా దూరం, అసలు ఓన్ వెహికల్ లేకపోతే వెళ్ళలేమేమో అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు ఇంకా ఇది ప్లాన్ చేసుకున్నాము. అండ్ మనం బటర్ఫ్లై పార్క్కి వెళ్ళే దారిలో ఈ మధ్యలో ఇట్లా మనకి ఫోటో స్పాట్స్ అవన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ మంకీ ఉంది. యాక్చువల్లీ పెద్ద మంకీ కాకుండా ఒకటి చిన్న బుజ్జి మంకీ ఉంది. నేను ఇంకా దానికోసమే వెళ్తున్నాను. ఇంకా చేతిలో ఫోన్స్ కానీ ఏమైనా వాటర్ బాటిల్ అవన్నీ ఉంటే కూడా అవి తీసేసుకుంటాయి కదా. సో మా ఫ్రెండ్స్ వద్దు వెళ్ళొద్దు, అది చాలా ఎవరైనా లాక్కుంటాయేమో అంటే, బట్ అవి అసలు ఏం చేయలేదు, అక్కడే కూర్చున్నాయి. భలే క్యూట్గా ఉన్నాయి చిన్న మంకీ అవన్నీ. లైక్ మమ్మీ అంత భలే అనిపించాయి చూడ్డానికి అదంతా. సో నాకు భలే క్యూట్గా అనిపించి ఇంకా వెళ్ళాను అనమాట. నేను అవన్నీ చూస్తున్నాం. ఇంకా జనాలు అందరూ వచ్చేస్తుంటే అవి కూడా భయపడి వెళ్ళిపోతున్నాయి, పైకి కానీ లేకపోతే పక్కకి కానీ వెళ్ళిపోతున్నాయి. సరే ఇంకా వాటిని ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా మేము కూడా
నేను ఒక క్లోజప్ షాట్ తీసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో బటర్ఫ్లై పార్క్ అయితే మనం వెళ్ళి విజిట్ చేసేయాలి కదా, లేదంటే ఎందుకంటే అప్పటికే 2:10 2:15 అయిపోతుంది, మళ్ళీ లోపలంతా ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పేసి ఫైనల్లీ బటర్ఫ్లై పార్క్ అయితే మేము ఇంకా ఎంటర్ అయిపోతున్నాం ఇక్కడ. ఈ బటర్ఫ్లై పార్క్ మాత్రం లోపల చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తారు ఇదంతా. నాకైతే చాలా చాలా నచ్చింది. అంటే ఆ చిన్న చిన్న బటర్ఫ్లైస్ అంతా మన చుట్టూ ఇన్ని ఎక్కువ, మరి వీడియోస్లో అవి అంత క్యాప్చర్ అవ్వట్లేదు కదా, అవి దందు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి. సో అంత క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ రియల్గా మనం ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం చాలా చాలా బాగుంది ఈ స్పేస్. నాకైతే చాలా నచ్చింది. ఇంకంత స్ట్రెస్ చేస్తున్నానంటే అర్థం చేసుకోండి, చాలా చాలా బాగుంది. పక్కగా విజిట్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఒక బటర్ఫ్లై కనిపించింది కదా, ఇట్లా ఇవన్నీ మన చుట్టూరే ఉంటాయి. అప్పుడు ఎంత బాగుంటుంది చెప్పండి, ఎంత ఎంత హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. సో ఇలా ఎవరికైనా ఇష్టం ఉంటే మాత్రం పక్కాగా వచ్చి ఇది విజిట్ చేయండి, అసలు స్కిప్ చేయొద్దు. సో నేను ప్లాన్ చేసుకున్నట్టు వీలైనంత వరకు మీరు ప్లాన్ చేసుకోండి. అంటే ఎగ్జాక్ట్లీ ఇట్లా అని చెప్పట్లేదు, బట్ ఈ సజెషన్ ఇస్తున్నా, లైక్ ఐ థింక్ దిస్ విల్ వర్క్ అని చెప్పి మీరు మార్నింగే బయలుదేరిపోవడానికి ట్రై చేసేసేయండి. మేమంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అటు ఇటు లేట్ అయింది. అట్లా కాకుండా మీరు ఇంకా కొంచెం ఓన్ ట్రాన్స్పోర్ట్ అనుకోండి, ఇంకా మీరు తొందరగా బయలుదేరిపోవచ్చు. లేదు పబ్లిక్ అయినా సరే బస్సెస్ అంటూ అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీరు ఫాస్ట్గానే బయలుదేరేసేసి మార్నింగ్ టైమ్స్కి వచ్చేసారు అనుకోండి. సో దట్ సఫారీ అండ్ ఈ బటర్ఫ్లై పార్క్, నెక్స్ట్ బోటింగ్ అండ్ జూ ఇవన్నీ కవర్ చేసుకోవడానికి మీకు ఈవినింగ్ వరకు మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. అది డే అంతా చాలా బ్యూటిఫుల్గా మీకు వెళ్తుంది అనమాట. అది చాలా మంచిగా టర్న్ అవుట్ అవుతుంది. మంచి మెమరీస్ తోటి వెళ్తారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. జూ పార్క్ ఇలాంటి ఎక్స్ప్లోర్ చేసే థింగ్స్ అనేవి పర్సనలీ నాలాగే ఎవరికైనా ఇష్టం ఉంటే మాత్రం పక్కగా ఎంజాయ్ చేస్తారు గైస్. అట్లా కాకుండా ఏముందిలే అనుకుంటే మాత్రం అంత ఎంజాయ్ చేయకపోవచ్చు. లైక్ ఇప్పుడు ఈ మాట చెప్తే మా చెల్లి పక్కా తిడుతుంది. లైక్ మా చెల్లి ఇంకా జూ పార్క్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకొస్తే ఏముంది ఇక్కడ అంటుంది. సో అలాంటి వాళ్ళైతే అంత ఎంజాయ్ చేయకపోవచ్చు, కానీ నేను మా డాడీ లాంటి వాళ్ళైతే మస్తు ఎంజాయ్ చేస్తాము. నాకైతే మా డాడీ మస్తు గుర్తొచ్చారు. లైక్ మా డాడీ ఉండుంటే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అనిపించింది. సో యా, అలా ఎవరైనా మీరు ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం పక్కలాగా ఇలాంటి ప్లేసెస్ మీరు విజిట్ చేయాలి. తర్వాత మనకి బటర్ఫ్లై మ్యూజియం కూడా ఉంటుంది. నేను ఇక్కడ అంతా ఎక్కువ కవర్ చేయలేదు, లైక్ మీకు వీడియోలో అదంతా, బికాజ్ చాలా లాంగ్ అయిపోతుంది కదా అని చెప్పి. బట్ మేమైతే మంచిగా టైం తీసుకొని అంతా చూసేసేసి ఇంకా తర్వాత బయటకు వెళ్ళిపోయామన్నమాట. బికాజ్ మనకి ఇంకా 2 పనులు ఉన్నాయి, లైక్ జూ చూడాలి అండ్ అసలు బోటింగ్ ఏంటి అది అన్నది కూడా వెళ్ళి చూడాలి అని చెప్పేసి. సో అండ్ ఆకలి వేస్తుంది గైస్, బికాజ్ అప్పటికి 2:40 2:45 ఆ టైం అయిపోయింది. అందుకని బయటికి వచ్చేసాం మేమైతే. సో బయటికి వచ్చేసేసిన తర్వాత కొంచెం వెళ్ళి తిన్నాము. ఆ టైంలో క్యాప్చర్ చేయలేదు బికాజ్ నాకు చాలా ఆకలిగా ఉండే, ఇంకా క్యాప్చర్ చేయడం కూడా మర్చిపోయాము. ఇంకా క్యాప్చర్ చేయకుండా మళ్ళీ దాని తర్వాత జూకి వెళ్ళిపోయాం అనమాట. సో ఇంకా అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడ మేము చూస్తున్నాం. ఫస్ట్ అయితే హనుమాన్ లంగూర్ని చూసుకొని దాని తర్వాత రాయల్ బెంగాల్ టైగర్ దగ్గరికి మేము వచ్చేసాము. నాకు అర్థం కాదు గైస్, లైక్ ప్రతి జూలో ఒక ప్యాటర్నే ఉంటుందా అంటే ఈ యానిమల్స్ ఫస్ట్ ఉండాలి అని చెప్పేసి. బికాజ్ నాకు గుర్తున్నంత వరకు ఫస్ట్ అయితే ఇవే యానిమల్స్ నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను. సో ఇదేమైనా ప్యాటర్నా లేకపోతే కోయిన్సిడెన్సా ఏంటో మరి మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి. నాకైతే ఫస్ట్ అయితే ఎప్పుడు ఇవే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సఫారీ కన్నా ఇక్కడే క్లోజ్గా అనిపించింది నాకైతే. లిటరల్లీ సఫారీ ఎందుకు వెళ్ళాం అసలు అన్నట్టు అనిపిస్తుంది అప్పుడప్పుడు. చెన్నై దానికన్నా ఇది నాకు అంత వర్త్ ఇట్ అనిపించదు. సఫారీ కన్నా ఇదే బెటర్ ఏమో. మేబీ నేను కూర్చున్న సైడ్ ఏం రాకపోవడం వల్ల ఈసారి లక్ నా వైపు లేదు కాబట్టి నేను ఇట్లా అనుకోని అయినా ఉండొచ్చు. బట్ సఫారీ కన్నా నాకు ఇక్కడే ఎక్కువ యానిమల్స్ అయితే కనిపించినాయి. అండ్ ఇక్కడ అయ్యో దీన్ని ఏమంటారో మర్చిపోయినా గైస్. సో ఇది అసలు బయటికి వస్తలేదు. నేను అదే నా వాళ్ళకి చెప్తున్నా, ఇట్లా జూమ్ చేయగా అనిపిస్తుంది అది అంటే అది అసలు ఎంత బయటకు వస్తుంది అని ట్రై చేస్తామా
అది అక్కడక్కడే తిరుగుతుంది కానీ అస్సలు బయటకు రావట్లేదు. చూసాం ఆల్మోస్ట్ 10-15 మినిట్స్ దాని దగ్గరే ఉన్నాము. అసలు అది రావట్లేదే బయటకు. అక్కడి నుంచి అక్కడక్కడే తిరుగుతుంది కానీ అక్కడి నుంచి రాదు అసలు. ఎండ కదా, సో వాటికి కూడా నీడ పట్టునే ఉండబుద్ధి అవుతున్నట్టు ఉన్నాయి. సో అన్ని యానిమల్స్ లోపలే ఉంటున్నాయి కానీ ఏవి బయటకు రావట్లేదు. మేము జూకి జూ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 3:30 నుంచి 3:45 మధ్యలో ఎప్పుడో స్టార్ట్ అయ్యాము. సో ఇంకా ఆ టైంలో అవన్నీ మంచిగా వాటి ఫుడ్ అవన్నీ తినేసేసి ఒక డీప్ స్లీప్లోకి కూడా వెళ్ళిపోతున్నాయి. కొన్ని అయితే మంచిగా లోపల పడుకున్నాయి. కొన్ని అట్లీస్ట్ ఇట్లా మనకి చిన్నగా దర్శనం ఇస్తున్నాయి. కానీ ఇది కూడా అస్సలు లోపల నుంచి బయటకు రావట్లేదు. మేము అలా వెయిట్ చేస్తూ ఉంటాం కానీ అది ఇంకా చూసాం తిరిగింది వెళ్ళి ఇంక పడుకొని పోయింది. ఇంకా దీంతో కాదులే అని చెప్పి మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. గైస్ బోటింగ్ అంట, రండి చూద్దాం ఏమో. ఇదిగోండి ఈ ప్లేస్ ఉంది కదా, అది బోటింగ్. సో ప్రైస్ ఒకసారి కనుక్కొని నేను మీకు చెప్తాను. 2-seater ఉంది కదా, దానికైతే 200 తీసుకుంటుంది. 4-seater ఉంటే 4 seaters కూడా ఉన్నాయి అక్కడ. సో దానికేమో 400 తీసుకుంటున్నారు. అక్కడ పెద్దది ఉంది చూడండి, పెద్దది. ఆ పెద్దది ఈచ్ పర్సన్ తీసుకుంటున్నారు. నాకు ఇంట్రెస్ట్ లేదు, సో ఇంకా బోటింగ్కి అయితే వెళ్ళలేదు గైస్ మేము. కాస్ట్ కూడా ఎక్కువ ఉన్నాయి అండ్ ఎందుకులే ఎప్పుడు అన్నట్టు మేము ఇంకా వెళ్ళలేదు. సరే జూనే ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పి దాని తర్వాత మా ఇట్లా క్యూట్ ఎలిఫెంట్స్ కనిపించినాయి. మళ్ళీ ఇంకా దాని దగ్గరికి వెళ్ళాం. అండ్ ఇక్కడ లెపర్డ్, బట్ అదైతే అసలు బయటకు రావట్లేదు. అదే చెప్తున్నా, ఇక్కడ అసలు బయటకు వస్తలేదు అని చెప్పి అలా లోపల అక్కడ పైన పడుకుంది అది. సో చూసారు కదా, అక్కడే అలా పడుకొని ఉంది. అదైతే బయటికి రావట్లేదు. యానిమల్స్ అన్నీ పడుకున్నాయి గైస్, మనం వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాం. వాటికి కూడా మధ్యాహ్నం నిద్ర వస్తుంది కదా, సో దే ఆర్ స్లీపింగ్. ఇంకా ఇక్కడికి నా ఎనర్జీ డ్రైన్ అయిపోవడం అనేది మెల్లగా స్టార్ట్ అయింది. నేను చాలా యానిమల్స్ మధ్యలో మీకు చూపించలేదు, లైక్ ప్రతిదీ వీడియోలో ఇంక్లూడ్ చేయలేను కదా అని చెప్పేసి ఇంకా అన్నీ చూసుకొని మేము అట్లా నడుస్తూ వస్తూనే ఉన్నాము. ఆ ఫేస్ కూడా చూసారు కదా ఎంత టయర్డ్ అయిపోయిందో. ఇంకా మనకి బర్డ్స్ అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాము. సో ఇవన్నీ ఇంకా ఇవి వచ్చేసాయంటే మనకి ఓకే ఎండ్ వచ్చేసింది అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎగ్జిట్ అని చెప్పి నేనైతే ఎగ్జిట్ ఎక్కడ ఉంది అన్నీ చూస్తూ ఉన్నాను ఇంకెంత దూరం అని. బికాజ్ అయిపోయింది అసలు, ఆ ఎండకి అయితలేదు నాకు, ఇంకా హెడేక్ వచ్చేస్తుంది. నాకు మెయిన్ డిసడ్వాంటేజ్ ఇదే గైస్, లైక్ ఎక్కువ ఎండలో తిరిగినా అనుకోండి అది హెడేక్గా అయిపోతుంది. మేబీ అది నా భ్రమను లేకపోతే నిజంగా నాకు హెడేక్ వస్తుందో నాకు అర్థం కాదు, కానీ చాలా హెడేక్ అనిపించేస్తుంది. ఇంకా తర్వాత పీకాక్ అవన్నీ చూస్తున్నాం. ఇక్కడ వైట్ పీకాక్ అనమాట, అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. దాని తర్వాత మనకి నార్మల్ పీకాక్ అవన్నీ కూడా కనిపించాయి. ఇంకా వర్షం పట్టినప్పుడు అది ఇట్లా మంచిగా మొత్తం అదంతా ఓపెన్ చేస్తే ఎంత బాగుంటుంది కదా, వావ్ అనిపించింది. ఇదంతా ఇలా చూడగానే క్యాప్చర్ చేస్తుంటే కూడా భలేగా అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుంది నాకు చెప్పండి. ఐఎమ్ డన్ ఫర్ ద డే. ఇంకా మనకి లాస్ట్లో బర్డ్స్ అండ్ క్రొకోడైల్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా ఇంకా మేము కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేము రిటర్న్ బస్లోనే వెళ్ళిపోవాలి. సో ఇక్కడి నుంచి మా దగ్గరికి ఆల్మోస్ట్ 1.5 hours అయితే పట్టింది గైస్. సో మేమైతే కొంచెం దూరం నుంచే వచ్చాము. ఇంకా ఈవినింగ్ కూడా మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది కదా. బట్ నాకైతే ఇక్కడ ఈ బస్ ఫెసిలిటీ చాలా నచ్చుతుంది బెంగళూరులో. నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను కదా, నాకు బస్ ఫెసిలిటీ చాలా బాగా మంచిగా అనిపిస్తుంది. సో అందుకనే నాకు కొంచెం ఈజీ ఉంటుంది అనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ కూడా ఇంకొన్ని బర్డ్స్ అవన్నీ ఉన్నాయి, అవి కూడా చూస్తున్నాం మేము. పెయింటెడ్ స్టార్ కన్నా ఇవన్నీ
డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ అలాంటి కైండ్ ఆఫ్ వాటర్ యానిమల్స్, బర్డ్స్, ఎవ్రీథింగ్ ఇలాంటివైనా. నాట్ వాటర్ యానిమల్స్, బర్డ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్. ఏ బ్లాక్ స్వాన్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది వచ్చాను. వీఆర్ డన్ ఫర్ ద డే గైస్, వెళ్ళిపోదాం. ఇప్పుడు వెళ్ళి ఇందాక నేను మీకు స్టార్టింగ్లో బస్ స్టాప్ చూపించాను కదా, సో అక్కడ బస్ ఎక్కాలి. సో ఫిగర్ అవుట్ చేస్తున్నాం. చాలా బస్సెస్ వెళ్తాయని చూపించింది. లైక్ ఒక బస్ ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మా ప్లేస్కి వెళ్ళాలి. ఏదైనా 2 బస్సెసే మారాలి. సో బయటికి వెళ్ళాక డిసైడ్ అవుదాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో ఇది బన్నేరుగట్ట నేషనల్ జూ పార్క్. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఇది ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఉపయోగపడిందని అనుకుంటున్నాను. అమ్మో నేను టైర్డ్ అయిపోయినా, నాకు అస్సలు ఓపిక లేదు. సో సీ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్, బై.